ఇదే చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ సంఘాల్లో అన్నింటిలో ఎవడైనా ఒక్కడైనా ఒక సేవకుని తయారు చేస్తాడా అని చూస్తున్నా. యేసుప్రభు ఏం చెప్పాడు అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించిన శిష్యులుగా చేయమన్నాడా, విశ్వాసం చేసి కూర్చోబెట్టమన్నాడా? మాకెంతమంది విశ్వాసులు వస్తారు, మాకెంతమంది ఇస్తారు, ఎంతమంది సేవకులు చేశారు? పుల్లయ్య, ఇప్పుడు సుబ్బయ్య, ఎంతమంది సేవకులు చేసి ఎవడన్నా చర్చిలో ఎవడన్నా వాక్యం చెప్పడానికి తయారయ్యాడనుకో వాడి మీద 4 నెపాలు వేసి వాడి చర్చిలో తరిమిన దాకా నిద్ర పట్టదు. కొంతమంది చర్చిలో ఎవడన్నా వాక్యం చెప్పాడనుకో వాడిని తరిమేయటమే. వీళ్ళ కొడుకులు ఎదిగిన దాకా వీళ్ళు చేసి అక్రమాలు, వాళ్ళ కొడుకులు చేసి అక్రమాలు ఎవరు చెప్పరు. సంఘంలో ఎవడన్నా చేశాడంటే ఈది పాలంతా చేసి వాడు సర్వనాశనం చేసి పడారు. అందుకనే సంఘాలు తెల్లారుతున్నాయి.